నా చెల్లి నిన్ను ఇంతలా ప్రేమిస్తుందని తెలియదు. అదృష్టవంతుడివి. కానీ తనకు తెలియదు కదా నిన్ను ప్రేమించడం వల్ల తన ఎంత దురదృష్టవంతురాలా అని. అదిగా సార్, నేను చెప్పేది ఒకసారి. నీ గురించి తెలిస్తే నా చెల్లి ఇప్పుడే నిన్ను చీకొట్టు వెళ్ళిపోద్ది. అదిగా సార్. అలాగా ఎవడో చెప్తే నేను అలాగే అనుకునేవాడిని, కానీ స్వయంగా నువ్వే చెప్పావు కదా నాతో. అన్నయ్య అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్తా సార్, ఒకసారి చెప్పేది వినండి. ఇతని పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. రేప్ కేసు మీద రీసెంట్గా బయటకు వచ్చాడంట. అతనే నాకు చెప్పాడు. అదంతా నిజం కాదు సార్, ఒకసారి నేను చెప్పేది వినండి. ఏది నిజం కాదు? ఇప్పటిదాకా నువ్వు నాతో మల్లేశం చెప్పి తిరగడం నిజం కాదా? ఆ రోజు నువ్వు చిరంజీవి అన్న విషయం దాచి నీ బండారం బయట పెట్టింది నిజం కాదా? నేను కూడా నీలాగే చిన్నప్పటి నుంచి ఎవరూ లేకుండా పెరిగాను రా, కానీ కష్టపడి పైకొచ్చా. నీలా కాదు. అయినా నువ్వు ఆ ఆస్తి ఎన్ని నేరాలు చేసి సంపాదించే ఎవరికి తెలుసు? నేను కూడా బాగా సంపాదించి ఒక స్థాయిలో ఉండాలనుకున్నాను, అందుకే షాప్ పెట్టుకున్నాను. అది కూలిపోతే ఇంకో షాప్ పెట్టుకుంటాను. ఇంకెన్నిసార్లు కూలుస్తావురా నా షాప్ని? అయ్యా అరే తీసుకోండి. ఇవ్వండి మధ్యలో.